హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ నుంచి నేను ఇంకా ఈవినింగ్ 5:30 వరకు అయితే వ్లాగ్ అయితే తీశానండి. అలాగే మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టుంటే వీడియోకి లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ కూడా టిక్ చేయండి. ఇంకా ఇప్పుడైతే మార్నింగ్ పిల్లల కోసం అని చెప్పి సేమియా ఉప్మా అయితే చేస్తున్నానండి. ఇంకా ఇంట్లో పని అయితే ఏం కాలేదు. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత చిన్న చిన్నగా చేసుకుందాంలే అని చెప్పి ఇంకా ఫస్ట్ ఉప్మా అయితే చేస్తున్నాను, సేమియా ఉప్మా. ఇంకా సేమియా ఉప్మా మనందరికీ అయితే తెలిసిందే కదా. ఇంకా మా పిల్లలైతే సేమియా ఉప్మా అంటే చాలా ఇష్టంగా తింటారండి. ఇంకా వాళ్ళకి నచ్చినట్టుగానే సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను. ఇంకా ఫస్ట్ అయితే సేమియా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. సేమియా ఫ్రై చేసుకుంటే పొడి పొడిగా ఉంటుంది. మనం ఎసరులో వేసినప్పుడు కూడా సేమియా అనేది ముద్ద అవ్వకుండా పొడి పొడిగా ఉండిద్ది. మీరు ఆయిల్ వేసైనా ఫ్రై చేసుకోవచ్చు, లేకపోతే ఇలా మామూలుగా అయినా ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ ఏమి వేయలేదండి, మామూలుగానే ఫ్రై చేసేసాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఎసరైతే మరగాలి. ఇంకా ఈ మరిగే లోపల ఇంట్లో పని అయితే ఉంది, అది కూడా ఫాస్ట్గా చేసేసుకుందాం అని చెప్పి ఇంకా మంచం మీద ఉన్న రగ్గులన్నీ అయితే మడతేస్తున్నాను. మా పిల్లలు పడుకునేటప్పుడు ఒకటి కాదండి, అల్లమారలో ఉన్న బెడ్షీట్లు, రగ్గులు ఇవన్నీ అయితే తీసేసి ఇంకా వాళ్ళకి నచ్చినట్టు ఆడుకుంటారు నైట్. ఇంకా అందుకనే మార్నింగ్ లేవగానే నాకు ఇంకా మళ్ళీ అన్నీ మడతేసుకోవాలి. ఇంక ఈ లోపల మళ్ళీ కొట్టుకోవడాలు, తండుకోవడాలు ఇంకా మామూలే నాకు ఇంట్లో. ఇద్దరికి ఒక్క క్షణం పడదు ఇంట్లో ఉంటే. అదే స్కూల్కి వెళ్ళి వస్తే కనుక మామూలే ఉంటారు. ఇంకా అప్పుడైనా సరే బుక్స్ దగ్గర, పెన్సిల్, ఎరేజర్ దగ్గర అయితే కొట్టుకుంటూ ఉంటారండి. ఇంకా ఇప్పుడైతే ఇంట్లో పనులు అయితే ఇంకా గబగబు చేసేస్తాయి. మనకి ఎంత తొందరగా అయిపోతే అంత బాగుంటుంది. ఎందుకంటే పని ఉన్నా కానించి ఆ పని చేయాలి, ఈ పని చేయాలని చెప్పి పని తలుచుకుంటే బద్ధకం అనేది వచ్చింది. ఇంకా బద్ధకం లేకుండా ఉండాలంటే గబగబా చేసేసుకుంటే మన పని మనం ఇంకా తొందరగా అయిపోయిద్ది. ఇంకా పని ఏం చేసినట్టు కూడా ఉండదు. ఇంకా అందుకని చెప్పి ఇంకా ఎంత పని ఉన్నా సరే ఒక 2-3 గంటలు టైం పెట్టుకొని చేసేసుకుంటే పని అనేది తొందరగా అయిపోయిద్ది. ఇంకా నాకు టైం వచ్చేసి మా ఇంట్లో పనంతా అయిపోయేసరికి కరెక్ట్గా ఒక 1:30-2 గంటలు పట్టిద్దండి. ఇంకా ఇల్లు తుడుచుకోవడం, బూజులు తుడుచుకోవడం అయితే 2:30 గంటలు అయితే పట్టిద్ది. ఇంకా ఎక్కువ మంది జనాలు వస్తే కనుక ఇంకా తెలిసిందే కదా, తల్లో ఒక పని చేసుకుంటే అయిపోద్ది తొందరగా. లేదనుకుంటే అది కూడా లేట్గానే అవుతుంది. ఇంకా ఇప్పుడు పని గురించి పక్కన పెట్టేసి ఇప్పుడు ఎసరు అయితే మరిగింది. ఇంకా దాంట్లో సేమియా అయితే ఫ్రై చేసుకున్నాం కదా, అది కూడా వేసి సేమియా బాగా ఉడికిన తర్వాత ఉప్మా అయిపోద్ది. ఇంకా ప్లేట్లో వేసుకొని తినేయడమే. ఇక్కడైతే పంచదార వేసుకొని తింటున్నాము. ఇంకా పంచదార అయితే చాలా బాగుంటుందండి సేమియాలో. ఇంకా మా వారైతే ఖచ్చితంగా పచ్చడి వేసుకుని తింటారు. సేమియా ఉప్మా కానీ, ఉప్మా రవ్వలో కానీ, దేంట్లో అయినా సరే పచ్చడి అయితే ఖచ్చితంగా ఉండాలి. నాకు ఉప్మాలో ఖచ్చితంగా షుగర్ అయితే ఉండాలి. ఈ మధ్య షుగర్ తిన్నా షుగర్లు వస్తున్నాయి, తినకూడదు అని చెప్పి అంటున్నారు. కానీ అలవాటు అయిపోయింది. కొన్ని అలవాట్లు మార్చుకోలేము కదండి. ఇంకా అందుకని చెప్పి నాకైతే సేమియాలో ఉప్మా వేసుకునే తినేస్తాను. ఇంకా పిల్లలు కూడా కొంచెం అలవాటు, ఇంకా అందుకని ఎక్కువ వేయను పిల్లలకి, అయినా తక్కువగానే వేసిస్తాను. ఇంకా తినేసిన తర్వాత ఇంట్లో పని మామూలే కదండి, అంట్లు తోముకోవడం, ఇంకా కడిగేసుకోవడం, ఇంకా ఇవన్నీ అయితే చేసేస్తున్నాను. ఇంకా ఇక్కడైతే అంట్లు కడుగుతున్నానే కానీ మా వారికి నిన్న రాత్రి అయితే అడిగారు దోసకాయ పచ్చడి చేయమని. ఆ పచ్చడి అయితే నాకు అసలు రాదండి. ఇంకా చేద్దామా వద్దా, లేకపోతే బెండకాయల కూర ఏదైనా చేద్దామంటే బెండకాయలు అసలు మా పిల్లలు తిననే తినరు. కూర కన్నా ఫ్రై అయితే ఎక్కువ తింటారండి. ఇంకా ఏదో ఒకటి వెజిటేబుల్ వాళ్ళకి నచ్చినట్టయితే నేను చేసి పెట్టేస్తాను. ఫస్ట్ వాళ్ళు తినాలి అది. ఇంకా ఫ్రై అయితే వాళ్ళకి అలవాటే కాబట్టి ఫ్రై చేద్దామా, పచ్చడి చేద్దామని ఉంది. ఇంకా ఏదో ఒకటి అనుకున్నాను, లాస్ట్కి పచ్చడి అయితే అనిపించింది. ఇంకా పచ్చడి ట్రై చేద్దాము, చాలా బాగా వస్తాయి ఈసారి ఖచ్చితంగా, మళ్ళీ చేయొచ్చు అని చెప్పి ఇప్పుడైతే పచ్చడి అయితే చేస్తున్నాను. ఇంకా ఇంట్లో అంట్లు అయితే మొత్తం కడిగేసాను. వంటగదిలో షింక్ మొత్తం శుభ్రంగా కడిగేసి ఇంకా పచ్చడికి అయితే ఇంకా చేస్తున్నాను. ఇదైతే ఫోన్లో చూశానండి, చాలా సింపుల్గానే ఉంది. నాకు ఈ పచ్చడి ఇలా చేస్తారని అసలు తెలీదు. చర్చిల్లో అయితే దోసకాయ పచ్చడి అయితే చాలా బాగా చేస్తారు, కానీ శనక్కాయలు కూడా వేసి చేస్తారు. అది ఎలాగనేది నాకు అసలు తెలీదు. ఇంకా ఇప్పుడైతే పచ్చడి కావాల్సినవన్నీ అయితే కట్ చేసేసుకున్నా. దోసకాయలు, అలాగే టమాటా, పచ్చిమిర్చి అన్నీ అయితే కట్ చేసుకున్నాను. తీసుకున్న దోసకాయలో ఒక 4 దోసకాయల్లో 3 దోసకాయలు మాత్రమే చేదంటే చేదండి. విత్తనాలు ఉంటాయి కదా, అవి అయితే అసలు ఏం బాగోలేదు. ఇంకా విత్తనాలన్నీ తీసేసి ఇంకా 4 దోసకాయలు అయితే కట్ చేసేసాను. ఇంక ఇప్పుడు కళాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, పచ్చిమిర్చి, టమాటో, అలాగే చింతపండు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంక ఫ్రై అవుతున్నాయి కదా, దీంట్లోనే మనం ముందుగానే కట్ చేసుకున్న చిన్న ముక్కలుగా
కట్ చేసుకున్న దోసకాయలు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొంచెం మనం పసుపు అలాగే కొంచెం కల్లుప్పు కూడా యాడ్ చేసేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. ఇంకా ఇది కొంచెం మగ్గాలండి, మరి నూనెలోనే ఎక్కువసేపు అయితే మూత లేకుండా మగ్గనివ్వద్దు. ఇలా కొంచెం మూత పెడితే దోసకాయలు అనేది తొందరగా మగ్గిపోతాయి. ఇంకా అది మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ చేసి తాలింపు వేసుకుంటే మనకి దోసకాయ పచ్చడి అయితే చాలా బాగుంటుంది. నాకు ఇది ట్రై చేసినప్పుడైతే అసలు ఇంత బాగా వచ్చిద్దని అనుకోలేదండి. నాకు దోసకాయ ఇలా చేస్తారని అస్సలు తెలీదు. ఇంకా ఇప్పుడు దీంట్లో అయితే మనం దోసకాయలు అయితే వేసుకున్నాం కదా, ఈ కొన్ని ముక్కలు అయితే పక్కన తీసి పెట్టుకున్నాను దీంట్లో యాడ్ చేసుకోవడానికి. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే ఇంకొన్ని దోసకాయ ముక్కలు అయితే పక్కన పెట్టుకున్నాను. అది కూడా తాలింపు వేయగానే ఈ దోసకాయ ముక్కలు వేసేసుకొని బాగా కలిపి పెట్టుకుంటే దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా వారు రాగానే మా వారికి అయితే పెట్టానండి. మా వారికి కూడా చాలా బాగా నచ్చింది అన్నారు. ఇంకా నాకు ఈ పచ్చడిలో ఎండుమిర్చి అయితే చాలా ఇష్టం అండి. మా ఇంట్లో ఏ పచ్చడి తాలింపు వేసినా సరే ఎండుమిరపకాయలు అయితే చాలా ఇష్టంగా తింటాను, చాలా బాగుంటుంది. ఇంక ఈ దోసకాయ పచ్చడి వైట్ రైస్ కన్నా పెరుగన్నంలో అయితే ఇంకా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా తినిన తర్వాత మా వారైతే డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు మామిడికాయలు అయితే తీసుకొచ్చారండి. సగం కాయలన్నీ నీళ్ళల్లో వేసి కొంచెం వేడి అనేది తగ్గిన తర్వాత ఇలా ముక్కలు కోసి చూస్తే అసలు చాలా పండిన కాయలు అయితే ఇలా లోపల ఏం బాగోలేదు. కొన్ని కాయలు అయితే కుళ్ళిపోయినాయి, పైకి మాత్రం బాగున్నాయి కానీ లోపల మాత్రం అసలు ఏం బాగోలేదండి. ఇంకా అలాగే కొన్ని పచ్చికాయలు అయితే ఇంకా పండాలని చెప్పి పక్కన పెట్టేశాను. ఇంకా మా పాప అయితే రసం కాయలు చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంది, చక్కగా ఐస్ అవ్వాలని. ఇంకా ఆ రోజు ముందు నైట్ నేను ఐస్ క్రీమ్ చేశాను. ఇంకా అది కూడా మామిడికాయలో పాలేసి అయితే చేశానండి. చాలా బాగుంది, తాగినప్పుడు జ్యూస్ లాగా. ఇంకా ఐస్ క్రీమ్ లాగా చేద్దామని చెప్పి పెట్టాను. మార్నింగ్ అయితే బాగుంది, కానీ తీసి చూసేసరికి మా బాబు చేసిన పనికి చూశారు కదా, మొత్తము అసలు అది స్టిక్ మొత్తం ఊడొచ్చేసింది. దేనికి ఐస్ అయితే అవ్వలేదు, మొత్తం తీసి పక్కన పెట్టేశాడు. ఇంకా అది అవ్వడానికి అయితే చాలా టైం పట్టింది. చూశారు కదా, ఇదిగోండి ఇలా తీయగానే ఎలా ఓపెన్ అయ్యి వస్తున్నాయో. అసలు ఐస్ క్రీమ్ అయితే అవ్వలేదు మా బాబు చేసిన పనికి. ఇంకా సరేలే అని చెప్పి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టించేసాను. ఇంకా మా పాప అయితే తెలివిగా ముందుగానే గ్లాస్లో వేసి పక్కన పెట్టుకుంది, నాకు ఇది కావాలని చెప్పి. ఇది ఇలా గ్లాస్లో అయితే చాలా బాగా నచ్చింది అంటుంది. ఇంకా సరేలే అని చెప్పి అదైతే నచ్చినట్టు తినేసింది ఐస్ క్రీము. ఇంకా నేను ముందు వీడియోలో చెప్పాను కదండి, మా బాబుకి ఒకటి గేమ్ది ఆర్డర్ పెట్టానని. ఇది వచ్చి ప్యాడ్ అండి. ఇది కొన్నాక నుంచి అసలు మా బాబు అల్లరి అయితే చాలా తగ్గింది. ఎక్కువ ఫోన్లో గేమ్స్ అయితే ఆడేవాడు, కానీ ఇప్పుడు గేమ్స్ కూడా లేదు. ఈ ప్యాడ్ కొన్నా కానించి అసలు దీంట్లోనే ఎవరికి ఇవ్వట్లేదు. చాలా చక్కగా ఒక్కడే కూర్చొని చక్కగా ఆడుకుంటున్నాడు. ఇంకా పిల్లలకి ఇలా ఏదో ఒకటి కొనిస్తూ ఉంటే అల్లరి అనేది తగ్గిపోయిద్ది. ఇంకా వీడికి ఏం కొనిచ్చాలన్నా భయం, ఎందుకంటే కొనిచ్చిన 2 నిమిషాలు ముక్కలు చేసి పడతాడండి. ఇంకా అందుకని మా వారు కూడా మా బాబుకి అసలు ఏం సరిగా కొనియడు బొమ్మలు అనేవి. ఇంకా మా బాబుకి నచ్చినవి ఏదైనా ఫుడ్ ఐటమ్స్ తీసుకోమంటే తీసుకుంటాడు, కానీ ఏదైనా వాడు గేమ్స్ కానీ ఇలా బొమ్మలు ఇవన్నీ అడిగినా సరే అసలు తీసుకోరండి. ఎందుకంటే అన్ని కొన్నా ఒక 2 నిమిషాలండి చాలు కొన్న వస్తువులు పాడు చేయడానికి. ఇంకా అందుకని చెప్పి వీడికి చాలా వరకు బొమ్మలు అనేవి కొనలేదండి. ఇంకా సైకిల్ అనేది మేము చిన్నప్పుడే తీసుకోవాలనుకున్నాం. ఇంకా ఇక్కడి నుంచి గుంటుపల్లికి వెళ్ళే దారి అయితే మా బాబుకి తెలుసు. ఒక్కసారి దారి గుర్తుపట్టాడంటే ఇంక ఒక్కడే వెళ్ళిపోతాడు. ఇంకా అందుకని భయం వేసి రోడ్ల మీదకి వెళ్ళిపోతాడు. ఎందుకు, ఇప్పుడు మా బాబు సంగతి మాకు తెలుసు కాబట్టి మేము ఇప్పుడల్లా ఏం తీసుకోవట్లేదు పిల్లలకి. వీళ్ళు కొంచెం పెద్ద అయితే ఇంకా అప్పుడైతే తీసుకుందాం అని చెప్పి ఆగాము. ఇంకా ఈ ప్యాడ్ ఉంటుందని నాకు అసలు తెలియదండి. మా పిన్ని అయితే నాకు ఇదైతే చూపించారన్నమాట, పిల్లలకి చాలా యూజ్ అయ్యిద్ది ఇంట్లో ఉన్నప్పుడు అని చెప్తే ఇంకా పిన్ని వల్ల నేనైతే తీసుకున్నానండి. ఇంకా ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది పిల్లలకి, చాలా బాగుంది. మీ పిల్లలు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో అల్లరి చేసే వాళ్ళు ఉంటే. ఇది నేను వచ్చేసి మీషోలో అయితే ఆర్డర్ పెట్టానండి. ఇది 267 రూపీస్ అయితే పడింది. చాలా తక్కువ రేటుకే పిల్లలకి అయితే కరెక్ట్గానే యూజ్ అయ్యిద్ది. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్.